గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టీ స్పూన్స్, గసగసాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు 10 గ్రాములు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి 2, మెంతులు 7 గింజలు, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో ధనియాలు, గసగసాలు, నువ్వులు, పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము, మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి, పైన చూపించిన విధంగా. మళ్ళీ అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అది వేడయ్యేలోపు వంకాయలను 4 భాగాలుగా కట్ చేసుకొని 3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన వంకాయలను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఎండుమిర్చి, ఆవాలు వేసి ఒకసారి తిప్పుకొని జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా మిక్సీ వేసుకున్న పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. వంకాయలు కూడా వేసి 1/2 గ్లాస్ నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన గ్రేవీలో చింతపండు రసం పోసి మరోసారి కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా స్పైసీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ.